నమస్తే. మేడారం మహాజాతర చాలా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. కానీ మినీ మేడారంగా పేరొందిన వీణవంకలో జరిగిన ఈ మేడారం జాతర వివాదాస్పదమైంది. దాదాపు ఇది 50 ఏళ్ళుగా జరుగుతూ వస్తున్నది. ఈ మధ్య కాలంలో 3-4 సంవత్సరాల నుంచి కొంత చర్చల్లో ఉన్నది. సో జనం మాత్రం చాలా పెద్ద ఎత్తున వేలాది మంది జనం ఆ మినీ మేడారం సమ్మక్క సారక్క దేవతలని దర్శించుకుంటారు జనమంతా. ఈసారి మరింత పీక్స్ ఏకంగా గొడవలకు దారితీసింది. ఏం జరిగింది? ఆ టోటల్ ఎపిసోడ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది, వివాదాస్పదమైంది. ఈ టోటల్ ఇష్యూని వివాదాస్పదం చేసింది హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. మరి 50 ఏళ్ళుగా ప్రశాంతంగా జరిగింది, ఇప్పుడు ఎందుకు ఇంత గొడవ అయింది? చివరికి ఒక వర్గం మీద దాడిలాగా కనిపించింది. అక్కడున్న పోలీస్ ఆఫీసర్ని ఉద్దేశించి, ఆయన మతాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడం, చివరికి బీఆర్ఎస్ పార్టీ కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో వెనకడిగేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కేటీఆర్ కూడా దీని మీద అసలు మాట్లాడలే. లేకుంటే ఈ పాటికి వీళ్ళు పెద్ద సినిమా చేసేవాళ్ళు. ఎందుకు మాట్లాడలే? ప్రజల్లో ఇదంతా మనకి నెగిటివ్ అయిందని వాళ్ళు భావించినట్టు కనబడుతున్నది. మరి ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది? కౌశిక్ రెడ్డి ఎందుకు గొడవ చేసిండు? కౌశిక్ రెడ్డి ఫ్యామిలీ కూడా మా వాడు చేసింది తప్పే అనే ఒక అభిప్రాయానికి వచ్చారా? లోకల్గా ఉన్న పోలీస్ ఆఫీసర్లు ఈ గొడవలో మొత్తానికి వాళ్ళని బలిపశువుని చేసే ప్రయత్నం చేశారా? ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ టోటల్ ఎపిసోడ్లో కౌశిక్ రెడ్డితో పాటు ఆయనకి ఈ జాతర మొత్తాన్ని నిర్వహించిన కౌశిక్ రెడ్డి చేసిన దాన్ని ఖండిస్తున్న ఉదయ్ నందన్ రెడ్డి గారు ఈ మధ్య మనకు వీడియోలు కనిపిస్తున్నాయి. ఆ ఉదయ్ నందన్ రెడ్డి గారు ఎవరు అంటే ఎఫ్టీవీ అని మనందరికీ తెలుసు. ఆ ఎఫ్టీవీ ఫౌండరు. సో ఇవాళ అన్ని శాటిలైట్ ఛానల్స్, నేషనల్ ఛానల్స్ కూడా ఈ క్లౌడ్ టెక్నాలజీని అందిస్తున్న వ్యక్తి తను. సో వార్తల్లో పెద్దగా ఉండరు, బట్ ఈ వివాదంతో ఆయన పేరు తెర మీదకి వచ్చింది, ఆయన వీడియోలు కూడా తెర మీదకి వచ్చినాయి. ప్రస్తుతం నా ముందున్నారు ఉదయ్ నందన్ రెడ్డి గారు. నమస్తే ఉదయ్ నందన్ రెడ్డి గారు. నమస్తే గారు. హుజూరాబాద్లో మిమ్మల్ని రాకేష్ రెడ్డి అని పిలుస్తారు అనుకుంటా. రాకేష్ అని పిలుస్తారు. యా. సో ఏం గొడవ అండి అసలు? అంటే ఇది పర్సనల్ గొడవనా? కౌశిక్ రెడ్డి వర్సెస్ ఉదయ్ నందన్ రెడ్డి గొడవనా, లేకపోతే ఏ గొడవలాగా చూడాలి దీన్ని? అంటే ఇది గొడవ అతన్ని యాక్చువల్గా జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. యాక్చువల్లీ 1976లో 1976లో సమ్మక్క సారలమ్మ దేవతలు వెలిసినాయి ఒక మామిడి తోటల. ఓకే, వీణవంక మామిడి తోటలో వెలిసింది. అది గ్రామ ప్రజలందరూ వెళ్ళిండ్రు. అప్పుడు మా తాతగారు దేనికైనా పెద్ద ఆ ఏరియాకే, వీణవంకే గ్రామం కాదు, సరౌండింగ్ 50 గ్రామాలకు కూడా జస్ట్ బ్యాక్గ్రౌండ్ 1960స్లోనే 60లోనే ఒక బస్సు, రోడ్స్, టెలిఫోన్ ఎక్స్చేంజ్, హై స్కూలు, సివిల్ హాస్పిటల్, పోస్ట్ ఆఫీస్, ఎస్సీస్ హాస్టల్స్, ఓకే, అవన్నీ కంప్లీట్ చేసింది. ఇవాళ చేయటం గొప్ప కాదు కాబట్టి అదొక పెద్ద మనిషి. ఏం పేరు? సుధాకర్ రెడ్డి. వీణవంక పాడి సుధాకర్ రెడ్డి నేను అనకపోయేదాన్ని, వీణవంక సుధాకర్ రెడ్డి అంటారు. వారి ఆధ్వర్యంలో ఫస్ట్ సమ్మక్క సారలమ్మ జాతర ఈ కౌశిక్ రెడ్డి వాళ్ళ నాయనమ్మ వాళ్ళ జాగల స్టార్ట్ అయింది. యాక్చువల్గా ప్లేస్ ఎవరిది? కౌశిక్ రెడ్డి ఫ్యామిలీ అక్కడ మెలిసినాయి కాబట్టి అక్కడే స్టార్ట్ అయింది ఫస్ట్ టైం. కానీ వాళ్ళు అబ్జెక్ట్ చేశారు, మా ల్యాండ్ ఇది వెళ్ళిపోతుంది, దీని ప్రాబ్లం అవుతుంది మాకు, మేము ఒప్పుకోమన్నాక తర్వాత మా తాతగారు ఏం చేశారంటే, ఇంకో ల్యాండ్ ఉంది మాది 4 acres 20 గుంటల్లో, అది వాగు కూడా ఉంది, జంపన్న వాగు లెక్క మంచిగా వాగు పోతుంటుంది కాబట్టి అక్కడ సెకండ్ నుంచి స్టార్ట్ అయింది. ఇది 2025వ జాతర, అంటే 2 ఏళ్ళకి ఒకసారి వస్తుంది సంవత్సరం. 50 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. సో రగ్గర్ మీరు అన్నట్టు వివాదాస్పదం అయింది, కానీ జాతర చాలా సక్సెస్ఫుల్ అయింది. భక్తులకు ఎక్కడ ప్రాబ్లం రాలేదు. అది దేవతల ఆశీస్సులు ఉంటే ఎప్పటికైనా కానీ ఎక్కడ జాతరల ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీ ఇంటి పేరు పాడినే, ఆయన ఇంటి పేరు పాడి ఎట్లా రిలేషన్ మీ ఇద్దరిది? అంటే మా తాత ఒక్కడే, మా తాతలు అన్నదమ్ములు. ఓకే, పాడి సుధాకర్ రెడ్డి గారు ఒకడే, ఆయన ఒకడే. వాళ్ళకు మా ఫాదర్ 4 కొడుకులు. కేసీఆర్ కూడా ఎక్కడో మాట్లాడినట్టు గుర్తు, సుధాకర్ రెడ్డి గారు. సో వాళ్ళ కొడుకులు, వాళ్ళతో మాకు రిలేషన్ ఉంది అని ఇక్కడ మాట్లాడినట్టు కూడా చూసాం. అంటే ఇతన్ని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు బీఆర్ఎస్ లో పార్టీలో వీణవంక సుధాకర్ రెడ్డి మనవడు
వారి కుటుంబం నుంచి వచ్చినావు కాబట్టి నీకు అవునా. అదే మా పెద్దనాన్న పేరు రామకృష్ణారెడ్డి వీరే జాతర నడుపుతారు యాక్చువల్లీ. ఆయన్ని కిష్టన్న, మేము కిష్టన్న అంటాం. ఆయన జాతరని నడుపుతాడు. మా తాత 78లో చనిపోయిన తర్వాత ఆయన నడుపుతుండే. సో ఇతను వెళ్ళి కేసీఆర్ గారికి చెప్పినట్టున్నాడు నేను వాళ్ళ గ్రాండ్ సన్ అని, అంతే కదా. లేకుంటే ఆయన ఎందుకు చెప్తారు? కానీ ఇక్కడ అంటున్నాడు కదా కౌశిక్ రెడ్డి కూడా, ఆయన ఎవరో పేరు అంటున్నాడు, ఆ పేరు నేను వాడుకోవడం ఏంది, ఆయన ఏమన్నా కేసీఆరా లేకపోతే ఆయన ఇంకోట ఆయన పేరు నేను వాడుకోవడానికి అని మాట్లాడుతున్నారు కదా మీ తాత గురించి. ఇక అది వాళ్ళ, మీరేమో మా తాత పేరు వాడుకున్నారని మీరు అంటున్నారు. అది మరి కేసీఆర్ మీద డిఫమేషన్ అయ్యాలి అట్లయితే. ఇప్పుడు ఎవరు రైట్ ఇద్దరు ఇట్లా మనకి మీరు చూసిండ్రు కదా వీడియో. సో వాళ్ళే కాదు వాళ్ళ ఫాదర్ కూడా మా గ్రాండ్ ఫాదర్ పేరు యూజ్ చేసుకునేది అంతటా అందరికి తెలుసు. అది యూజ్ చేయటంలో తప్పేం లేదు. కానీ తప్పుదారిలో పోతే మా పేరు బంధం అవుతుంది కదా. నువ్వు మంచికి యూజ్ చేసుకో, నో ప్రాబ్లం. మా తాత అని చెప్పుకో, దూరం రిలేషన్లో ప్రాబ్లం ఏం లేదు. అప్పటివరకు ప్రాబ్లం రాలేదు. ఎప్పుడైతే ఇతను తప్పుదారి వెళ్ళి పాడే కడతావు, మాకు అందరికీ ఇది పెద్ద అమెరికాలో ఎవరా మీ సుట్టపోడు ఏంది కథ ఏందని ఇది రోజు ఫోన్లు ఇవన్నీ. దీనికోసమన్నా ఆ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది మాకు. మేము మా తాత ఒక్కడే, మా తాతలు అన్నదమ్ములు మాకేం సంబంధం లేదని చెప్పడం జరిగింది.